సముద్రం మధ్యలో ఉన్న ఒక భయంకరమైన గుహ. అందులో నీళ్లలో ఇదుతున్నది అసలు ఏంటి? ఆ గుహలోకి వెళ్లిన వాళ్ళు ప్రాణాలతో బయటపడ్డారా? ఆ గుహలో దాగి ఉన్న రహస్యం ఏంటి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలుసుకోవాలంటే వీడియోని చివరి వరకు చూడండి. స్టోరీ ఏంటో తెలుసుకునే ముందు ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని భయ్యా. లైక్ చేయగానే హైప్ అనే ఆప్షన్ వస్తుంది. ప్లీజ్ హైప్ చేయండి అబ్బా. చాలా మందికి ఈ వీడియో పుష్ అయిపోతుంది. ప్లీజ్ హైప్ చేయండి. థ్యాంక్ యూ. స్టోరీ లైన్ ఏంటంటే, సముద్ర తీరానికి విహారయాత్రకు వెళ్లిన కొందరు స్నేహితులు అడ్వెంచర్ కోసం సముద్రం మధ్యలో ఉన్న ఒక ప్రమాదకరమైన గుహలోకి వెళ్లాలని నిర్ణయించుకుంటారు. మొదట అంతా సరదాగా అనిపించినా కొద్దిసేపటికే పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. లోపలికి వెళ్లిన తర్వాత బయటకు వచ్చే దారి కనిపించదు. చుట్టూ కమ్ముకున్న చీకటి, లోతైన నీరు, ఊపిరి ఆడనివ్వని వాతావరణం వాళ్ళలో భయాన్ని పెంచేస్తుంది. అంతలో నీళ్లలో ఏదో కదులుతున్నట్టు కనిపిస్తుంది. మొదట అది భ్రమ అనుకుంటారు, కానీ కొద్దిసేపటికే వాళ్లకు అర్థమవుతుంది ఆ నీళ్లలో వాళ్ళు మాత్రమే లేరు. ప్రతి అడుగు ప్రమాదమే. ప్రతి శబ్దం గుండెల్లో భయాన్ని నింపేస్తుంది. బయటపడేందుకు చేసే ప్రతి ప్రయత్నం మరో కొత్త ప్రమాదంలోకి నెట్టేస్తుంది. ఇక అక్కడి నుంచి ఒక్కొక్కరుగా ఏమవుతుంది? ఆ నీళ్లలో వేటాడుతున్నది నిజంగా ఏంటి? అది వాళ్ళందరినీ బలి తీసుకుంటుందా, లేక ఎవరైనా ప్రాణాలతో బయటపడతారా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం సినిమాలోనే ఉంటుంది. అందుకే క్లైమాక్స్ ను నేను చెప్పడం లేదు. ఈ సినిమాలో నచ్చే విషయం ఏంటంటే, మొదటి నుంచి చివరి వరకు టెన్షన్ ను బాగా మెయింటైన్ చేస్తుంది. గుహలో చిక్కుకున్న ఫీలింగు, చీకటి వాతావరణం, నీళ్లలో దాగి ఉన్న ప్రమాదం, ఇవన్నీ కలిసి మంచి సర్వైవల్ సస్పెన్స్ అనుభూతిని ఇస్తాయి. వేగంగా సాగే కథ వల్ల బోర్ అనిపించదు. సస్పెన్స్, సర్వైవల్ థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే వాళ్ళైతే ద డెవిల్ మౌత్ సినిమాను ఒకసారి తప్పకుండా చూడండి. నా రేటింగ్ వచ్చేసి 5కి 4. ఇలాంటి బెస్ట్ సర్వైవల్ మూవీ రివ్యూస్ కావాలంటే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని భయ్యా. లైక్ చేయగానే హైప్ అనే ఆప్షన్ వస్తుంది. ప్లీజ్ హైప్ చేయండి బా. థ్యాంక్ యూ. ఇంకా ఇలాంటి బెస్ట్ మూవీస్ కావాలంటే మన వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను. థ్యాంక్ యూ.